ఆఫ్ ఫైలింగ్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చేసి అన్ని డేటా మనం కరెక్ట్గా ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే బ్యాంక్ డీటెయిల్స్ మనం కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఇట్ సపోజ్ మనకి వచ్చేసి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ HDFCలో ఒక బ్రాంచ్లో ఒక అకౌంట్ ఉంది, HDFCలో అనదర్ బ్రాంచ్లో ఇంకొక అకౌంట్ ఉంది, SBIలో ఒక 3 బ్రాంచ్లో అకౌంట్ ఉన్నట్టే అన్ని బ్యాంక్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఎంటర్ చేయాలి. అన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకి ఎంటర్ చేయాలి. సో డీటెయిల్స్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ held in India at any time during the previous year, excluding dormant accounts. సో ప్రీవియస్ ఇయర్లో మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నా అన్ని బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకి ఎంటర్ చేయాలి. IFSC కోడ్, నేమ్ ఆఫ్ ది బ్యాంకు అండ్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తే దేనికంటే దీన్ని యూజ్ చేసి ట్రాక్ చేస్తాడు. సో ఇప్పుడు సపోజ్ మీకు వచ్చేసి ఏమైనా ట్రాన్సాక్షన్ జరుగుతుంటే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ యూజ్ చేసి ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్నీ మీరు ట్రాక్ చేసేదానికి ఈ డీటెయిల్స్ మనకి కరెక్ట్గా పెట్టాలి. సో అందే మనం ఏం చేయాలంటే ఈ వెరిఫికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సో మన పేరు అండ్ దెన్ సన్ డాటర్ ఆఫ్ మన ఫాదర్ నేము అండ్ దెన్ ఈ థింగ్స్ రీడ్ చేసి I further declare that I am making this return in my capacity as something and I am also the competent to make this return and verify it. I am holding permanent account number మనం ఇది ఫిల్ చేసి ప్లేస్ డేట్ మనం పాపులేట్ చేసి if the return has been prepared by a tax return prepayer give further details. సో ఈ కేసులో మనమే ఫిల్ చేసే వల్ల మనం చేసి ఏం పాపులేట్ చేయాలని అవసరం లేదు. అండ్ దెన్ ప్రివ్యూ అండ్ సబ్మిట్. సో బిఫోర్ సబ్మిటింగ్ మీరు ఏం చేయాలంటే ప్రివ్యూ చేసుకునేసి అన్ని కరెక్ట్గా ఉందని ఒక 2 to 3 times క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. క్రాస్ వెరిఫై చేసిన అవతల మీరు సబ్మిట్ అయ్యింది. ఎందుకంటే మనం వచ్చేసి మేబీ ఎక్కడైనా మిస్టేక్ చేసేదానికి ఛాన్సెస్ ఉంది. సో క్రాస్ వెరిఫై చేసేది బెటర్ అండ్ దెన్ సబ్మిట్ చేసుకోండి. సో దీనికి ఒకటి ఇంకొక స్టెప్ ఉంది ఏంటంటే ఈ వెరిఫికేషన్, అది ఎలా చేయాలని మనం చూడబోతున్నాం.